ఈ భారతదేశంలో ఎంతో మంది అణగారిన ప్రజలు, పేదవారు రోజు అనేక మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. నేను ఈ బారిస్టర్ పట్ట ఈ చదువు పూర్తి చేసి వస్తే అలాంటి వారిని ఎంతో మందిని నేను రక్షించగలిగే, కాపాడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక బిడ్డనైనా సరే మనం త్యాగం చేసి ఆ డబ్బులు నాకు పంపిస్తే నేను నా చదువు పూర్తి చేసి వస్తాను అని చెప్పి ఆయన తిరిగి ఉత్తరం రాస్తే ఆ తల్లి ఆ డెమ్మోని తను కూడబెట్టిన ప్రతి పైసా కూడా ఆయనకి పంపిస్తే ఆయన పట్టా తీసుకుని వస్తాడు. దురదృష్టం ఏంటంటే ఆయన ఈ దేశం మీదకి వచ్చి నేల మీద అడుగు పెట్టేసరికి ఆ బిడ్డ బతుకున్నాడు. ఆ చనిపోయిన బిడ్డను పాతి పెట్టడానికి కూడా ఆవిడ దగ్గర సరైన పరిస్థితులు లేకపోతే తన పాత చీరలో ఆ బిడ్డను చుట్టి తీసుకెళ్ళి పాతి పెట్టి వస్తుంది. అలాంటి త్యాగాలు చేసి ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకొని ఈ రోజు రాజ్యాంగాన్ని మనకు అందించాడు. ఈ రాజ్యాంగాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో దాన్ని మార్చనివ్వకుండా దానికోసం మన ప్రాణాలైనా ఇచ్చి రక్తమైనా సరే దారపోసి దాన్ని కాపాడుకోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఈ స్ఫూర్తి మట్టుకు, అంబేద్కర్ స్ఫూర్తి మట్టుకు కడదాకా చివరి ఊపిరి వరకు కూడా కొనసాగించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు